సావైనా బ్రతుకైనా నీకోసమేనయా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా సావైనా బ్రతుకైనా నీకోసమేనయా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా సావైనా బ్రతుకైనా నీకోసమేనయా భవనానికి మహిమ కలిగినాక బయట అందరూ లేచి నిలబడి ఉన్నట్లయితే నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పను స్తుతించుటమానను ఆరాధన పను తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పను స్తుతించుటమానను కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇక ఈ యొక్క భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లంకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందులు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూసెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. హల్లెలూయా. దేవుని మాటలను దీవించును గాక. ప్రార్థన చేసినాను. మరి 25వ తారీఖు ఆయన బర్త్డే ఉందని చెప్తున్నాను. దైవజనుడు గారు తీసుకుంటుండగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకం చేస్తున్నాను. లేక కుమార్తె అని చెప్తున్నాడు. అప్పుడే కుమార్తె వచ్చిన ఆమెలో ఉంది. ఆ కుమార్తె ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క కుమార్తె వదిలేదేమో వదిలేదు దేవుడు మనుషుల దయలో వదిలేదు ఎత్తేరు రాంగ్ గొప్పగా ఉండడానికి సంతోషిస్తున్నాను.
మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆయా గడిచిన వారమంతా నాయన ప్రభా, మీ కృపా కావతల తల్లి నీ తోడుగా ఉంచి నీ రెక్కల చాటున భద్రపరచడానికి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నేను ప్రభా, ఈ పునరుత్థాన దినమ రోజునైన ప్రభా, నిరీక్షణ ప్రార్థనలైన ప్రభా, ఈ రీతిగా మమ్మల్ని అందరినీ నేను కూడగొనడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వచ్చిన వారందరినీ జీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఎవరైతే అవసరంతో వచ్చి ఉన్నారో నేను ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దాసుడు నేను ప్రభా, అబ్రహాము గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతో దూర ప్రాంతం నుంచి నేను ప్రభా వచ్చి ఉన్నారు నేను ప్రభా. అయా నీ దాసుడు నిలబెట్టుకుని నేను ప్రభా, అయా మంచి వర్తమానం అందించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ శిలువను మరుగుపరుచుకొని నేను ప్రభా, అయా మాకు కావాల్సిన ఆహారం మాకు అందించగలిగిన సహాయం దయచేయండి ప్రభా. మా అందరికీ గ్రహించే మనసును మాకు మా అందరికీ దయచేయమని ఈ చేతి ప్రాంతాన్ని పాత్రని చేర్చుకుని ప్రభా, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రజలను వేస్తున్నాము అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవాలని మనం చేస్తున్నారు. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోగలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ ద్రవ్వి ఎరుపు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉందని, అది ఫలించినా సరే ఏది ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇందులో నుంచి ఏదో చెప్పాలని ఆశ దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. అదేమిటో పరిశీలిద్దాం. ఎందుకు అంజూరపు చెట్టును దేవుడు అక్కడ ఉంచాడు? ఆ అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి? ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని విన్నాం. ఎందుకు అంజూరపు చెట్టుని అక్కడ ఉంచాడు? ఆ అంజూరపు చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎవరైనా చెప్పండి. ఎన్నిసార్లు విన్నాం? ప్రైజ్ లార్డ్ అయ్యగారు వచ్చారు. స్తోత్రం. లూకాసు వార్త 13వ అధ్యాయం మీద ధ్యానంలో మనం ఉన్నాం. ఇందులో ప్రత్యేకమైనది ఏముందబ్బా? ఎన్నోసార్లు విన్నాం కదా, అలా అయితే పట్టుకొని మళ్ళా చెప్తున్నారు ఏంటి అనిపించినట్టుగా ఉంది. అంతేనా? ఎందుకు దేవుడు అంజూరపు చెట్టును అక్కడ నాటాడు? అంజూరపు చెట్టు ఏంటి? ఆ అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష తోటలోనే ఎందుకు నాటవలసి వచ్చింది? అందులో అది అంజూరపు వనం కూడా కాదు, అది ద్రాక్ష వనంలో ద్రాక్ష చెట్ల మధ్య ఒకే ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంది. ఎందుకు నాటబడి ఉందో దాని వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి, బైబిల్ మొదలైనప్పుడు బైబిల్లో మొట్టమొదటి చెట్టు ఏం చెట్టు ఉంది? ఆదికాండంలో మొట్టమొదటి చెట్టు పేరు పెట్టబడిన చెట్టు ఏమిటో మనం చూద్దాం. 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఏదైనా వనంలో ఒక తోటను నిర్మించి అక్కడ ఆదామును నరుని అక్కడ ఉంచెను. అప్పుడు దేవుడు ఆయన ఎవరు వారసులకు రమ్యమైనది, ఆహారం మంచిదైనది, జీవవృక్షమును రెండవ చెట్టు ఏంటి? మంచి చెడులను తెలియనిచ్చు వృక్షమును నేల నుంచి మలిపించిన 2 వృక్షాలు అయిపోయాయి. మొదటిది జీవవృక్షము, రెండవది మంచి చెడులను ఇచ్చేటటువంటి చెట్టు. ఇది అంజూరపు చెట్టు. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, అది ఎక్కడ ఉందో మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం. అంజూరపు ఆకు లేదా అంజూరపు చెట్టును దేవుడు మొట్టమొదటిగా రివీల్ చేశాడు, మొట్టమొదటిగా బహిర్గతం చేశాడు. మొదటిది చాలా శ్రేష్టమైనది, జీవ వృక్షం ఉంది. తర్వాత మంచి చెడులు కలిగించే చెట్టు ఉంది. 3వ చెట్టు అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు అక్కడ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు దాని ప్రస్తావన మనకి కనబడుతూ వస్తుంది. అంటే అంజూరపు చెట్టు బైబిల్లో ఒక విశిష్టతను కలిగి ఉంది. అంజూరపు చెట్టు అడుగడుగునా కనబడుతుంది. అంజూరపు చెట్టు ప్రతి గ్రంథంలో నీకు కనబడుతుంది. మచ్చుకు మీకు ఒకటి చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య మనకి 32వ వచనం. అంజూరపు చెట్టును చూసి
దేవునికి మహిమ కలుగు. దేవునికి ఎంతో ఇష్టమైన చెట్టు, లేక మనుషులకి, లేక ఇజ్రాయేల్ ప్రజలకు, లేక ఆ దేశంలో విరివిగా పండేటటువంటి చెట్టు, ఎడారిలో ఏ మాత్రం దానికి నీళ్లు అవి ఇవి ఏమి అక్కర్లేదు. ఎడారిలో ఆ విధంగా పండగలిగిన చెట్టు ఏం చెట్టు? అంజూరపు చెట్టు. అందుకనే అంజూరపు చెట్టు గురించి మత్తయి సువార్త గ్రంథకర్త రాశాడు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా అంజూరపు చెట్టు గురించే ప్రస్తావిస్తాడు. యేసయ్య పాపం అంజూరపు పండ్లు తినాలని అక్కడికి వచ్చి చూస్తున్నప్పుడు మనందరికీ తెలిసిందే కదా. 12వ వచనం 11-12 ఆకలి కొని అంజూరపు చెట్టు చూసారా? మత్తయి సువార్త, తర్వాత మార్కు సువార్త, ఇప్పుడు లూకా సువార్త 13 మనం చదివాం. యోహాను సువార్త ఎక్కడ ఉంది? అంజూరపు చెట్టు. యోహాను సువార్తలో కూడా అంజూరపు చెట్టు. ఏంటి ఉంటాయి? దేవుడు మన బర్త్డే చేసుకుంటున్నాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా బర్త్డే అనుకోండి, లేకపోతే నేనే బర్త్డే, పాప బర్త్డే ఉంది కదా. పాప బర్త్డే మరి ఎవరి బర్త్డే చేయడం ఏం చేస్తారు? గిఫ్ట్ తీసుకొని గిఫ్ట్ ఏంటి అని అడుగుతారు వాళ్ళు. ఎవరు శ్రీకాంత్ పెళ్ళి అయింది, మనం చూసాం కదా. గిఫ్ట్ తీసుకురావాలి ఎవరు రావద్దు అని పోటీ పెడితే అనుకుంటుంది కదా. మీరు ఏంటంటే గిఫ్ట్లు అనేవి దేవుడు ఉచితంగా ఇచ్చేయి. గిఫ్ట్లు అనేవి దేవుడు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేయి. ఆయన నీ ఫలాలను బట్టి దేవుడు బలా మంచి దాసుడా అని ఆయన మెచ్చుకొని, ఇదిగో తీసుకో ఈ గిఫ్ట్. ఏం గిఫ్ట్? ప్రవచించే వరం, ఇదిగో స్వస్థ వరం, ఇదిగో భాషల వరం అని దేవుడు దయదర్శించేటటువంటి వరం. దానికోసం నువ్వు అడగాల్సిన పని లేదు. నువ్వు అడగాల్సింది ఏంటంటే ఆయన ఫలించడమే ఆయనకి ఎంతో ఇష్టం. అందుకే ఆత్మఫలం ఏమనగా అక్కడ కలిసి 5:22 కదా. ఫలించడం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ నోవా వచ్చాడు బయటలోకి. వచ్చిన తర్వాత వారంతా బయటకు వచ్చారు. వారంతా బయటకు వచ్చిన తర్వాత, అయ్యా మీరంతా నోవా నీ కుమారులు 3 కుమారులు ఉన్నారు, 3 కోడలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని దేవుడు మరొకసారి దీవిస్తూ ఏమంటున్నాడంటే చూడండి నా కుమారులారా అని అంటున్నాడు. నా కుమార్తెలారా ఆయన పలికిన మొట్టమొదటి మాట మీరు ఫలించి. సరిగ్గా ఆదాముకి ఏ మాట చెప్పాడు? నోవాకు అదే మాట చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, విస్తారమైన ఫలం మీద రావాలి. దేవుడు ఫలించండి అని మాట్లాడుతూ వస్తున్నాడు. ఫలించకపోవడం వల్ల ఆదికాండం 3 చెట్లు. ఈ దేవుని చిత్తమైతే ఇంకొక వారం వచ్చినప్పుడు గలివ చెట్లు నుంచి ద్రాక్ష చెట్లు. మీ సమయాన్ని మేము వ్యర్థం చేస్తున్నాం. మీ యొక్క సంకల్పాన్ని సైతం మేము వ్యర్థం చేస్తున్నాం. ఆ విధంగా నేను చేయడము కావలసిన వారు మీ యొక్క కుడి ఇష్టమైన వ్యక్తి చూపించినట్లయితే మీ దగ్గరకు తీసుకొని రాబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రభు నన్ను పరిగణించండి తండ్రి.